కారుతున్న కన్నీటి విలువ కూడా నా యేసయ్యకి తెలుసు. నీ కంటిలోండి కారుతున్న కన్నీటికి ఈ లోకం విలువ ఇవ్వకపోవచ్చు, నీ భర్త విలువ ఇవ్వకపోవచ్చు, నీ కుటుంబంలో విలువ ఇవ్వకపోవచ్చు, నీ వీధిలో ఉన్నవారు, నీ రక్త సొరుసులు, రక్త సంబంధికులు ఎవరు కూడా విలువ ఇవ్వకపోవచ్చు. కానీ ఆ యేసయ్య విలువ కడతాడు. ఆయన బుద్ధిలో దాచుకుంటాడు, వాటితో మాట్లాడుతాడు. ఆ సమస్య ఏంటో ఇట్టే మొదలు పెడతాడు నా యేసయ్య. నీ కన్నీటికి విలువ ఉంది, భయపడకు. విలువ కట్టి మరి ఆయన అంటాడు, ఏమన్నా తెలుసా? వారిని చూచి లక్ష్య పెట్టకు, వారి మాటలు లక్ష్య పెట్టకు, భయపడకు, నమ్మిక మాత్రం వచ్చు. ఎంతమంది నమ్మాలని ఇష్టపడుతుంది? ఈరోజు ఎన్నో భయాలతో వచ్చావు. అయ్యా, నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేనా, నేను అనుకున్నాను బాగుపడిపోతా, లేక గడియలు వచ్చాయి, సమయాలు వచ్చాయి, కాలాలు వచ్చేసి అనుకున్నాను ప్రభువా. ఏంటయ్యా, అప్పటికంటే ఇంకా అధ్వంతరంగా ఉంది నా బ్రతుక, అప్పటికంటే ఇంకా అధ్వంతంగా ఉంది నా జీవితం, అప్పటికంటే నేను అనుకున్న దానికంటే అయ్యా ఇంకా బలహీన పరిస్థితులుగా ఉంటుంది నా జీవితం అనుకుంటున్నావా? యేసయ్య నీతో జీవించగానే నా శ్రమలుగా అనిపించలేదే. ఎవరితో కలిసి జీవిస్తున్నావో తెలుసా? నా యేసయ్యతో కలిసి అడుగులు వేస్తున్నా. నీవు నన్ను నడిపించగలవు, నీవు నన్ను, నేను నడవవలసిన త్రోవలు, చెప్పాలి అందరూ, నీవు నన్ను నడిపించగలవు, నీవు, అందరూ చెప్పాలా? ఎన్నో అనుకుంటున్నావు, ఏది జరగలేదు అనుకుంటున్నావు, ఏది పొందుకోలేదేమో అనుకుంటున్నావు, ఏ అప్పు తీరలేదు అనుకుంటున్నావు, ఏ జబ్బు పోట్లేదు అనుకుంటున్నావు, నా ఇంటికి నెమ్మది లేదనుకుంటున్నావు, మనశ్శాంతి లేదనుకుంటున్నావు. ఒక్కసారి గళమెత్తి స్వరమెత్తి నీ నోటితో పాటుతూ ఈ దేవుని స్తుతించు. నీవు నన్ను నడిపించగలవు అన్నాలి. నీవు నన్ను, నేను నడవవలసిన త్రోవలు, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము. హల్లెలూయా.